మనుషులు పుట్టే సంవత్సరాలని బట్టి జనరేషన్స్ని డిసైడ్ చేస్తారు. బేబీ బూమర్స్ అనే వాళ్ళు 1946 నుంచి 64 మధ్య పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు. అంటే వీళ్ళని బేబీ బూమర్స్ అని ఎందుకంటారు? వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుందంటే, వీళ్ళ మైండ్ సెట్ అనేది, వీళ్ళు మొత్తం కుటుంబము, వాళ్ళు ఆర్థికంగా ఎట్లా డెవలప్ అవ్వాలి, మా కుటుంబం ఎట్లా డెవలప్ అవ్వాలి, సో ఎంతసేపు కుటుంబం గురించి ఆర్థికంగా, సో ఈ పరిస్థితుల్లో వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఇవే ఉంటాయి అన్నట్టు వాళ్ళ మైండ్ సెట్లో, దీని గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు అన్నట్టు. నెక్స్ట్ జెన్ ఎక్స్ 1965 నుంచి 1980 మధ్య పుట్టిన వాళ్ళని జెన్ ఎక్స్ జనరేషన్ అంటారు అన్నట్టు. వీళ్ళని ఎందుకంటారు జనరేషన్ అని చెప్పి, వీళ్ళు స్వతంత్రంగా బతకడం, ఎట్లా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉండాలి, మనం అంటాం కదా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి. అప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉండేవి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలకు వెళ్ళి ఎవరో ఇండిపెండెంట్గా ఉండడం ఒకటి. ఇంకోటి టెక్నాలజీ, అప్పుడప్పుడే 1965 నుంచి 80 అంటే అప్పుడప్పుడే కంప్యూటర్స్ డెవలప్ అయ్యి అందరికీ అందుబాటులో వస్తున్నాయి. ఆ టైంలో వీళ్ళు టెక్నాలజీని అలవాటు చేసుకున్నారు అన్నట్టు. వీళ్ళ జీవితంలో స్వతంత్రంగా బతకడం, ఇంతవరకు ఉమ్మడి కుటుంబంలో కంప్లీట్ ఉమ్మడిగా ఉండే వీళ్ళు స్వతంత్రంగా ఉండడం నేర్చుకున్నారు. నెక్స్ట్ జెన్ వై, మిలీనియర్స్ అంటారు అన్నట్టు. 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్ వై జనరేషన్ లేకుంటే మిలీనియన్స్ అంటారు అన్నట్టు. వీళ్ళు ఎక్కువ ఏం చేస్తారు, టెక్నాలజీని మరింతగా తెలుసుకుంటారు. అంటే టెక్నాలజీ ఎట్లా ఉంటుంది, దాని లోతుపాట్లు, దాని నుంచి నెక్స్ట్ వేరే మళ్ళీ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు అన్నట్టు. క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళకు, భిన్నంగా ఆలోచిస్తారు అన్నట్టు, అందరికంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆలోచిస్తుంటారు అన్నట్టు. వీళ్ళని జెన్ వై లేదా మిలీనియర్స్ అంటారు అన్నట్టు వీళ్ళని. నెక్స్ట్ జెన్జీ జనరేషన్ 1997 నుంచి 2010 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్జీ జనరేషన్ అంటారు. అంటే వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు మొత్తం టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ పూర్తిగా అందిపించుకుంటారు అన్నట్టు. అంటే వీళ్ళు ఫోన్లు, ట్యాబ్లు వాటి మధ్యనే పెరుగుతూ ఉంటారు. వీళ్ళకి అన్నీ అంటే కంప్యూటర్స్, ఫోన్లు, ట్యాబ్లు, టెక్నాలజీ అన్నీ తెలుసు అన్నట్టు వీళ్ళకి. సో అట్లాగే పర్యావరణ స్పృహ కూడా ఉంటుంది అన్నట్టు వీళ్ళకి. తర్వాత అందరినీ కలుపుకునే నేచర్ ఉంటుంది వీళ్ళకి, మైండ్ సెట్ అట్లా ఉంటుంది. పర్యావరణం, టెక్నాలజీ ఎంత వీళ్ళు అందిపుచ్చుకుంటారో అట్లనే పర్యావరణం అందరినీ కలుపుకునే నేచర్ వీళ్ళలో అందుబాటులో ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళు మెయిన్గా స్వతంత్రంగా ఉండటంతో పాటు టెక్నాలజీ, పర్యావరణం అందరితో కలిసిమెలిసి ఉంటారు అన్నట్టు. వీళ్ళకి ఇదే మైండ్ సెట్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ జెన్ ఆల్ఫా జనరేషన్. జెన్ ఆల్ఫా అంటే 2010 నుంచి 24 ఈ మధ్యలో పుట్టిన వాడిని జెన్ ఆల్ఫా జనరేషన్ అని పిలుస్తారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ జీవితంలోనే టెక్నాలజీ ఒక భాగంగా ఉండిపోతుంది అన్నట్టు. వీళ్ళని ఏమంటారు, హైటెక్ పిల్లలు అంటారు వీళ్ళని. జెన్ ఆల్ఫా వాళ్ళని ఏమంటారు, హైటెక్ పిల్లలు అంటారు. ఎందుకంటే వీళ్ళకు టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు, డిజిటల్ టెక్నాలజీ, తర్వాత ఏఐ, తర్వాత ఈవెన్ క్లాస్ రూమ్స్, వీళ్ళు చదువుకునే క్లాస్ రూమ్స్ అంటే ప్రజెంట్ మనం చూసేవాళ్ళు అన్నట్టు. వీళ్ళందరూ జెన్ ఆల్ఫా. వీళ్ళు రిమోట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, తర్వాత ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, అన్నీ ప్రతిదీ వీళ్ళకు తెలుసు అన్నట్టు. చిన్నప్పటి నుంచే వాటి మధ్యనే పెరుగుతారు, వాటితో పాటే వీళ్ళ జీవితం ఉంటుంది. ఇప్పటికి మనం చిన్నపిల్లని చూస్తుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మొబైల్ ఆపరేట్ చేయడం వచ్చు వాళ్ళకి, వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా ఆలోచించడం, చిన్నపిల్లలు కూడా రీల్స్ చేయడం, వీడియోస్ చేయడం అన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో వీళ్ళు జెన్ ఆల్ఫా జనరేషన్ అంటే వీళ్ళకి అన్నీ తెలుసు, డిజిటల్ టెక్నాలజీ గురించి తెలుసు, సో ఇండిపెండెంట్గా ఎట్లా ఉండడం తెలుసు, తర్వాత కుటుంబం, అన్ని రిలేషన్స్ మధ్యలో పెరుగుతూ ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఈవెన్ వీళ్ళ క్లాస్ రూమ్లో కూడా వీళ్ళ ప్రతిదీ, ఇప్పుడు మనం స్కూల్ పిల్లల్ని చూస్తుంటాం, వాళ్ళు ప్రతిదీ ప్రింట్అవుట్ తీసుకోవడం, అంటే ఏదైనా కంప్యూటర్ని వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేస్తారు. మొబైల్లో ఈజీగా గేమ్లు ఆడడం, మొబైల్లో కొంతమంది పిల్లలు కోడింగ్ కూడా తయారు చేస్తున్నారు, చిన్న వీళ్ళు 12 years 13 years ఉన్న పిల్లలు కూడా అన్నట్టు. అంటే అంత డెవలప్గా ఉంటాడు. కొంతమంది పిల్లలు యూట్యూబ్లో చూసే యూట్యూబ్స్ అండ్ గూగుల్ దీంట్లో సెర్చ్ చేసి వాళ్ళకి కావాల్సిన క్లాస్ రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం జెన్ బీటా అనేది ఈ జనరేషన్ 2025 January 1 నుంచి 2039 వరకు ఉంటుంది అన్నట్టు. సో ఈ జనరేషన్లో ఫస్ట్ శిశువు January 1, 2025 12:03 మిజోరాంలో జన్మించింది అన్నట్టు. అబ్బాయి ఒక బాబు జన్మించిన, అబ్బాయి పేరు ఫ్రాంకీ రెమ్రుతికా జాడెంగ్. సో ఈ బాబుతోనే ఈ జనరేషన్ అంటే జెన్ బీటా జనరేషన్లో ఫస్ట్ బాబు అన్నట్టు ఈ బాబు. సో ఈ బాబుతోనే జెన్ బీటా జనరేషన్ ఇండియాలో స్టార్ట్ అయింది.